సో హాయ్ ఫ్రెండ్స్, అలా బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మనకి కల్కి మూవీ గురించి ఇంకొక పోస్టర్ చేశాను. ఇది ఒకళ్ళే సింగిల్గా ఉంటుంది అనమాట. ఒక ఫ్యాన్ మోడ్ పోస్టర్ లాగా, ఫ్యాన్ మోడ్ పోస్టర్ని ఒక బ్యానర్ లాగా చేస్తే ఎలా ఉంటుంది అనేది సింపుల్గా చెప్పాను అనమాట. సో ఎలా చేయాలనేది చూసాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకుంటున్నాను. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకుంటే మనకైతే ఇంట్రెస్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో మీ కింద ఇక్కడ మీకు లేయర్ సింబల్ ఆఫ్ పడుతుంది. ఈ చూడండి, నా బొబ్బులుగా అబ్జర్వ్ చేయండి. ఈ లేయర్ సింబల్ ఆఫ్ పడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయగల మనకి ఇక్కడ చూడండి కలరు, ట్రాన్స్పరెంట్, ఇమేజ్ సైజు, క్రాప్, ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ ఇవన్నీ ఉంటాయి కదా. సో మీరు దీంట్లో ఇమేజ్ సైజ్ తీసుకోండి. ఇమేజ్ సైజ్ తీసుకున్న తర్వాత హైట్ అనేది 12 అట్లాగే ఉంచుకోండి. ఇంకా ఇక్కడ మనకి విడ్త్ ఉన్నది కదా, విడ్త్ మార్చుకుంటున్నాను చూడండి. ఇది 672 పెడుతున్నాను, 672. సో మనకి ఈ టైప్ వచ్చింది. న్యూ టెక్స్ట్ డిలీట్ చేసుకున్నాను. డిలీట్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ బటన్ ఉంటుంది చూడండి. సో ఇక్కడ మీకు ప్లస్ బటన్ అప్పుడు క్లిక్ చేయగానే మనకి ఫ్రమ్ గ్యాలరీ ఆప్ పడుతుంది. సో క్లిక్ చేసుకోగానే మనకి ఈ టైప్ వస్తుంది. సో మీరు దీంట్లో నేను స్నాప్షాట్ ఎడిట్ చేసి పెట్టుకున్నా. సో ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను చూడండి. సో స్నాప్షాట్ అనేది నేను చేసుకోవాలి, చాలా రోజులు అవుతుంది. సో దీంట్లో ఉన్నది. సో దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని తీసుకున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను. సో దీంట్లో రెండు తీసుకున్నాను నేను దీంట్లో అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీన్ని ఇట్లా పెట్టుకున్నాను. సో దీన్ని కిందకి అనుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే, దీనికి కలర్ ఫిల్టర్లోకి వెళ్తున్నాను. ఇదేం చేస్తారంటే -27 పెట్టుకోండి, ఎక్కువ వద్దండి తక్కువ వద్దండి, నాలాగా రావాలంటే. తర్వాత ఇది 13 పెట్టుకోండి, 13 ఎక్కువ వద్దు తక్కువ వద్దు. సో తర్వాత కిందకి అనుకున్న తర్వాత ఇది జస్ట్ ఒక 1 పెట్టుకొని సరిపోతుంది. సో దీన్ని లాక్ వేసుకున్న తర్వాత సో దీన్నే దులికట్ చేసుకున్న తర్వాత సో చూడండి మంచిలోకి వచ్చిన లేదనేది. వచ్చిన తర్వాత దీనికి ఏం చేస్తానంటే ఓపాసిటీ అనేది 45 పెట్టుకోండి. సో ఎక్కువ తక్కువ వద్దు. తర్వాత కలర్ ఫిల్టర్లోకి వెళ్తున్నాను. ఇదేం చేస్తానంటే కలర్ ఫిల్టర్కి వెళ్ళిన తర్వాత మనకి ఇందాక వచ్చినట్టు ఉంటాయి, కంగారు పడకండి. ఎందుకంటే దీన్ని కాపీ చేశారు కాబట్టి తర్వాత దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఒక 62 పెట్టుకుంటున్నానండి. సో చూసుకోండి మీకు ఎంత కాలకున్నారంతా. సో నేనైతే 62 పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసరికి ఇది ఏం చేస్తారంటే 56 పెట్టుకోండి సాచురేషన్ అనేది. సో ఎందుకంటే మనకి నీట్గా కనిపించడానికి. సో కొంచెం ఎక్కువ పెట్టుకోండి. తర్వాత బ్రైట్నెస్ అనేది 8 పెట్టుకోండి చూడండి, అంటే +8 పెట్టుకోండి. మనకి ఏంటంటే కొంచెం లుక్ కనిపించాలన్నమాట, క్లాసిక్ కనిపించాలి. తర్వాత ఇవన్నీ చూసుకున్న తర్వాత మరి ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇది లాక్ వేసుకున్న తర్వాత మనం ప్రభాస్ గారి మీద అయితే తీసుకోవాలి. సో దాని ఇమేజ్ అనేది పిక్సార్ట్లో రిమూవ్ అంటే ఫోటో రిమూవ్ చేసుకొని పిక్సార్ట్లో అనేది కొంచెం ఫేడింగ్ ఇచ్చుకున్నానండి. సో అది కూడా చూపిస్తాను చూడండి మీకు ఎలా చేశానండి. మనకు వీడియో కూడా ఉంది. సో చూడండి ఒకసారి మీరు కూడా. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇమేజ్ తీసుకున్నానండి. ఇమేజ్ అని క్రాప్ చేసుకున్నాను. సో మనకు ఎక్కువ అక్కలేదు కాబట్టి. సో తర్వాత మీకు ఎక్కడ కావాలనుకున్నా చూసుకోండి. నాకైతే ఇక్కడ పనికి వస్తుంది అనిపిస్తుంది. తర్వాత సాచురేషన్ అది కలర్ ఫిల్టర్ కేంద్ర సాచురేషన్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఓపాసిటీ కొంచెం తగ్గించుకోండి, అంతే మనకి బ్లెండింగ్ అనేట్టు కనిపించాలి కాబట్టి. సో పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నాను. సో లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇమేజ్ తీసుకున్నాను. సో తర్వాత ఇమేజ్ ఏంటంటే ఇది తీసుకున్నాను. సో దీనైతే కొంచెం క్రాప్ చేసుకొని ఇలా ఫ్లిప్ చేసుకున్నాను. ఫ్లిప్ చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది. సో దీన్ని ఏం చేస్తానంటే ఇటు పక్క పెట్టుకున్నాను. సో ఆ ఇమేజ్ సైజ్ అనేది కొంచెం అలాగే ఉండాలండి, చూసుకోండి ఒకసారి మీరు కూడా. సో నేనైతే దీన్ని కొంచెం తగ్గించుకుందాం అనుకుంటున్నాను. సో దీన్ని కూడా కొంచెం తగ్గించుకున్నాను చూడండి, దీన్ని కొంచెం తగ్గించుకున్నాను. సో మనకేంటంటే ఆ రెండు ఒకేలాగా రావాలి. తర్వాత ఇవన్నీ చూసుకొని మీరైతే ఎడిట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉందన్నమాట. తర్వాత దీనికి కూడా కొంచెం ఒప్పాసి తగ్గించాను. సో దానికి ఎంత ఉందో దీనికంతా పెట్టుకోండి, మంచిగా అనిపిస్తుంది. సో దీనికైతే ఎంత పెట్టాను చూడండి, 62 పెట్టాను. సో దీనికి కూడా అలాగే పెట్టడానికి ట్రై చేయండి. సో మనకైతే ఎడిటింగ్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. సో దీనైతే కొంచెం కిందకు అనుకుంటున్నాను చూడండి. సో మనకి ఏంటంటే కొంచెం పై కొనకూడదు, కింద కొనాలి. ఎందుకంటే పైన మనకి చిన్న కొటేషన్ పెట్టుకోవడానికి ఏదన్నా అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మా ఫ్రెండ్ ఫోటో అయితే తీసుకున్నాను. ఇది కూడా పిక్సార్ట్లోనే రిమూవ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మన కింద ఇది ఇలా రావాలన్నమాట, ఇలా కింద కాలు ఫేడింగ్ అనేది రావాలన్నమాట. సో దానికోసం ఇది తీసుకున్న తర్వాత దీన్ని ఎత్తి పెట్టుకున్న తర్వాత మీకు ఎంత కాకుండా చూసుకొని సో మధ్యలో ఇట్లా చూసుకొని పెట్టుకోండి. సో మనకి ఈ టైప్ అయితే వచ్చింది. సో వచ్చిన తర్వాత దీనికి ఏం చేస్తే మనకు లుక్ అనేది అస్సలు రాలేదు. సో అది చూసుకొని మీరైతే ఎడిట్ చేసి చేసుకోండి. ఇప్పుడు నేను చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని కూడా అలా చేసుకున్నాను చూడండి. ఎన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనం సో ఇంకా కొద్ది ఉంటాయి కదా చిన్న కరెక్షన్స్ అన్నీ చేసుకున్న తర్వాత
ఇప్పుడు మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత నేనైతే డౌన్లోడ్స్లోకి వెళ్తున్నానండి. సో మీ డౌన్లోడ్స్లో ఒక ఇమేజ్ ఇస్తాను. సో ఆ ఇమేజ్ ఏంటంటే మీరు చాలాసార్లు ఉపయోగించే ఉంటారు. సో దీన్ని అనమాట. సో దీనికి పెట్టుకున్న తర్వాత దీనికి పెట్టుకున్నాను. సో దీనికి కలర్ అనేది వైట్ ఇచ్చుకున్నాను. సో వైట్ ఇచ్చుకుంటున్నాను చూడండి. వైట్ ఇచ్చుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇది అందరికంటే కింద పంపించుకోనండి, మనకి ఈ టైప్ అయితే వస్తుంది. సో దీనికైతే ఓపాసిటీ అనేది తగ్గించుకోండి, ఎందుకంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు టెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. సో దీంట్లో మీకు ఒక టెక్స్ట్ అనేది ఇస్తున్నాను. సో ఒక డిస్క్రిప్షన్ లేకపోతే నాకు కామెంట్ చేయండి. సో ఎలాగ ఉంటుందని చూపిస్తాను. సో నేనైతే టెక్స్ట్ అనేది తీసుకుంటున్నాను చూడండి. సో టెక్స్ట్ అనేది మనకి ఎలా ఉంటుందని చూపిస్తాను చూడండి. మీరైతే క్లిప్ బోర్డ్లోకి వెళ్తున్నాను. జింక ఎంత బలిసినా పులికి విందే, స్టార్లు ఎంతమంది వచ్చినా కానీ స్టార్లు ఎంతమంది ఉన్నా రెవర్ స్టార్ కిందే, అంటే చిన్న కొటేషన్ అన్నమాట. సో మీకు ఫ్యాన్స్కి అనేది కోపం రావచ్చు. సో కానీ నాకైతే మంచిగా అనిపించింది అందుకే తీసుకున్నానండి. సో సారీ గైస్, ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే మంచిగా అనిపించాలి, ఎందుకంటే నా దాంట్లో ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందుకే తీసుకున్నానండి. తర్వాత దీన్ని ఏదైనా మంచిది తీసుకోండి. అది ఫాంట్లు అనేది నేనైతే దీంట్లో అనేక్స్లో ఈ ఫాంట్ అయితే తీసుకున్నాను. కొంచెం సన్నగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. సో ఇది తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత దీన్ని ఇంటికి పెట్టుకున్నాను. సో తర్వాత మా ఫ్రెండ్ గారి ఫోటో అనేది కింద కనుక్కోవాలని చూసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీసుకున్న తర్వాత సో దీని అయితే కింద కనుక్కుంటున్నాను అనుకొని ఇప్పుడు మనకి దగ్గరకు వచ్చేసింది. తర్వాత ఇక్కడ మీ కల్కి టైటిల్ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. సో నేనైతే దీన్ని ఇలాగ అనుకున్నాను, అంటే మధ్యలోకి రావాలి కాబట్టి. తర్వాత కల్కి టైటిల్ అనేది మనం ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. సో మీకు చాలాసార్లు ఇచ్చాను. సో మన కల్కి మూవీ గురించి ఏది చేసినా మనం ముందు టైటిల్ అయితే ఇచ్చాము చూడండి, ఒక లేకపోతే తీసుకొని మీరు కూడా. సో తర్వాత దీన్ని అయితే ఇక్కడ పెట్టుకున్న తర్వాత మీకు ఎంత కావాలో అక్కడ చూసుకొని తర్వాత దీనికి షార్ట్ అప్లై చేసుకోండి. షార్ట్ అప్లై చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది, ఎందుకంటే జస్ట్ ఒక జాల్ అనమాట. తర్వాత టెక్స్ట్ క్లిక్ చేసుకున్నాను. తర్వాత దీని ఏం చేస్తానంటే 2898 తర్వాత స్పేస్ ఇచ్చాను. తర్వాత ఇది మైనస్ ఇచ్చాను, మళ్ళీ స్పేస్ ఇచ్చాను. తర్వాత క్యాపిటల్ A క్యాపిటల్ D మళ్ళీ C, దీనికి చుక్క పెట్టాలి. సో స్పేస్ చుక్క మళ్ళీ క్యాపిటల్ D ఇలా పెట్టుకున్న తర్వాత దీని అయితే ఏం చేస్తారంటే ఇలా మనకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫాంట్స్ అని ఉంటాయి. మీరు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి, ఇంగ్లీష్ ఫాంట్స్ కానీ ఏదైనా సరే. నేనైతే ఇది యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత కలర్ అనేది మీరు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే కొంచెం వైట్ కలర్ కానీ అలా ఇద్దాం అనుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే షార్ట్ అప్లై చేసుకోండి. జస్ట్ ఒక ఏదో ఉన్నట్టుగా పెట్టాలి. తర్వాత లెటర్స్ అనేది ఇలా పెద్దది ఇలా అనుకోండి. సో చూసుకుంది అసలు చూడండి దీంట్లో. సో దీంట్లో క్లిక్ చేసుకొని మనకి ఈ టైప్ వస్తుంది. దీంట్లో పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మీరు క్లిక్ చేసుకుంటే మనకు మిడిల్కి వచ్చేస్తుంది. తర్వాత మీరు ఇంకా ఎడిట్ చేసుకొని ఇంకేమైనా కరెక్షన్ ఉంటే చేసుకోవచ్చు అనమాట. వెనకాల ఏమైనా పెట్టుకోవాలన్నా కానీ ఎన్ని చేసుకున్న తర్వాత ఎడిటింగ్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ఎడిటింగ్ అయితే ఇదిగా నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.